ఒక స్టోరీ అయితే చెప్తాను. నేనైతే ఒక 27 లీటర్స్ అయితే ఫిల్ చేపిస్తున్నాను. ఫైనల్లీ అందరూ ఏంటని చూస్తే ఇదిగోండి టిన్ను పడిపోయింది. కొద్ది కంఫర్ట్ గా లేదనమాట, అందుకు మారాల్సి వచ్చింది. ఇది ఎగ్ బుజ్జి అన్నమాట, ఇది చికెన్ మొగలై. రోడ్డు మీద చూడండి వీళ్ళు ఎలా ఆపుతున్నారు. మౌంటైన్స్ క్రేజీ కదా అసలు. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈస్ చక్రధర్ బెజవాడ, బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వైజాగ్. సో ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 11 అవుతుంది అనమాట. ఇప్పుడు మేమైతే ఒక క్రేజీ లొకేషన్కి అయితే వెళ్తున్నాము. సో దానికన్నా ముందు నేనైతే మీకు ఒక స్టోరీ అయితే చెప్తాను. అండ్ చిన్నది, మనము 2024లో 3 ప్లేసెస్కి అయితే తిరిగాము. అరకు అండ్ వంజంగి, ఇంకోటి వచ్చేసి లంసింగ్. సో ఈ 3 ప్లేసెస్ మీరు ఎవరైనా కూడా వెళ్ళకపోయి ఉంటే ఇప్పటి వరకు ఫస్ట్ అయితే అవి చూసేయండి. అవి చూసిన తర్వాత నెక్స్ట్ ఈ డియోమలి ట్రిప్ అయితే చూడండి. సక్సెస్ఫుల్గా మనము 2024లో వింటర్ సిరీస్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. సంక్రాంతి వరకు కూడా వింటర్ సిరీస్ అనేది ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంటాను. సో ఇప్పుడు 2025లో మనమైతే డియోమలి వెళ్తున్నాము, అది కూడా విత్ ఫ్రెండ్స్. క్రేజీగా ఉండబోతుంది వ్లాగ్ అయితే, లాస్ట్ వరకు చూడండి. మొత్తం ఇంట్రెస్టింగ్ అడ్వెంచరస్ అంతా కూడా నేను క్లియర్గా మొత్తం చూపిస్తాను. మీ అందరూ 2025 ఎలా స్టార్ట్ చేశారనేది కూడా నాకు కామెంట్ అయితే చేయండి. అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. నేను యాక్చువల్గా లాస్ట్ వ్లాగ్ ఏం చేయలేదు కదా, ఇంకా అందుకనే మీకు గ్రీట్ చేయడానికి, విషెస్ చెప్పడానికి కుదరలేదు. నేను ఇవాళ అయితే ఫుల్ షర్ట్ వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇదిగోండి నా బీనీ, కొన్ని బట్టలు అయితే ప్యాక్ చేసుకున్నాను. ట్రైపాడ్, దీనిలో ఒక చిన్న ట్రైపాడ్ ఉందన్నమాట. యాక్చువల్గా మేము ఇవాళ వెళ్ళి రేపు మధ్యాహ్నం ఆల్మోస్ట్ ఈ టైంకి రిటర్న్ అయితే వచ్చేస్తామన్నమాట. ఇవాళ వచ్చేసి January 3rd, 2025. అండ్ అడగడం మర్చిపోయాను, మీ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అండ్ గోల్స్ ఏంటనేది నాకు కిందనైతే కామెంట్ చేయండి. నాదైతే లాస్ట్ ఇయర్ కన్నా బెటర్గా అవుదామని అండ్ ఫిట్నెస్ మీద అయితే కొద్దిగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దామని అనుకుంటున్నాను. ఇంకేం లేట్ చేయకుండా ఇవాళ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. కూరమంపాలెం వచ్చాను అనమాట, ఇంకా డీజిల్ ఫిల్ చేయించడానికి. నేనైతే ఒక 27 లీటర్స్ అయితే ఫిల్ చేపిస్తున్నాను. ఇవాళ మనకి 96.22 రూపీస్ ఉందన్నమాట లీటర్ వచ్చేసి డీజిల్. యాక్చువల్గా మనది 35 లీటర్స్ కెపాసిటీ అనమాట, కానీ నేను ఇక్కడ 25 ఫిల్ చేపించేసరికి ఫుల్ అయిపోయింది. సో 25 లీటర్స్కి 2450 రూపీస్ అయితే అయ్యిందనమాట. సో ఇప్పుడు ట్రిప్ 0 చేసేస్తాను. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా ఇక్కడ నుండి మొత్తం ఫ్రెండ్స్ అందరినీ ఇంకా పిక్ చేసుకుని ఇంకా స్టార్ట్ అయిపోవడమే. నేను అందరినీ పిక్ చేసుకున్న తర్వాత మీకైతే వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. బూట్ మొత్తం అంతా కూడా ఫుల్ అయిపోయింది. ఇదిగో నేను ఆ ట్రైపాడ్, బ్యాగులు, అండ్ ఇక్కడ మెయిన్ ఇది టిన్ మొత్తం ఫుల్ 25 లీటర్స్ టిన్ అయితే తీసుకున్నాను అనమాట. ట్యాప్ లాక్ కూడా ఉంది దానికి కింద. ఇది లైట్ గా కారుతుంది కదరా, ఇది దానికి ఏమైనా ఉందా కట్టడానికి? నేను ఇప్పుడు చూసా కరెక్ట్ గా. ఓకే, ఇంకా స్టార్ట్ అయిపోదాం పద. సో ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము ఇంటి దగ్గర నుండి. 3, 2, 1 ఒరే చిన్న కామెడీ చేద్దాం అనుకుంటున్నాను. ఏం చేస్తావు? నువ్వు దానికి వెళ్తావు కదా ఎరా వంశీ అని. అప్పుడు నేను వీడియో ఫైల్ చూడగానే నేను మామూలుగా ఉంటాను, వీడియో అనగానే ఒక నిమిషం అని చెప్పరా అయిపోతాడు వంశీ. సో ఇంకా ఫైనల్ గా టైం వచ్చేసి 12:34 అయింది అనమాట. యాక్చువల్ గా 10 o'clock స్టార్ట్ అవుదాం అనుకున్నాము. ఒక భయ్య వల్ల అయితే అది లేట్ అయిపోయింది. నేను ఇంకా 1 కూడా స్టార్ట్ అవుతానో లేదో డౌట్ అనిపించింది నాకైతే ఇవాళ. సో ఫైనల్లీ అందరూ బాయ్స్ ట్రిప్ 2025 మామూలుగా ఉండదు. సో ఇక్కడ నుండి 170 కిలోమీటర్స్ ఉందన్నమాట. కరెక్ట్ గా మా ఇంటి దగ్గర ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుండి రూట్ ఎలా ఉంటదంటే, ఫస్ట్ మేము సబ్బవరం సైడ్ నుండి వెళ్తాము. సబ్బవరం నుండి విజయనగరం నుండి గజపతి నగరం, సాలూరు నుండి నెక్స్ట్ ఇంకా మనం డియోమలి అయితే వెళ్ళిపోతాము. నేను మొత్తం ఈ మ్యాప్ అంతా కూడా మీకు ఒకసారి పెడతాను రెఫరెన్స్ కోసం, చూడండి. యాక్చువల్ గా మేము 6 మెంబర్స్ వెళ్దాం అనుకున్నాం అనమాట. ఒక వ్యక్తి అయితే మాకు హ్యాండ్ ఇచ్చాడు మొత్తానికి. ఇదిగోండి ఈ భయ్య ఏమో బెంగళూరు నుండి వచ్చాడు. ఈ భయ్య వల్ల మనం ఇప్పుడు వెళ్తున్నాము. రాక్ స్టార్, నిజంగానే రాక్ స్టార్. మన GTA మొత్తం ఇతనే చేసింది యానిమేషన్. ఏరా నువ్వే కదరా చేసావు, వాల్ పేపర్ చేసాడు. అదే మాకు పెట్టావు కదా లాస్ట్ లో, నీ పేరు వస్తుంది కదా GTA. నీ వల్ల డ్రైవ్ చేసేది విరించి
మనోడు భీమా, నెక్స్ట్ ఉత్తేజ్ అండ్ వంశీ. Yeah. వీళ్ళు ఎలాగో మనకి ఎప్పుడు ఈ వ్లాగ్స్ లో కనబడుతూనే ఉంటారు. ఇతనే చాలా రోజుల తర్వాత గ్యాప్ కనబడ్డాడు. ఫేస్ క్లియర్ గా లేదు. ఈజ్ ద కల్ప్రిట్. వాడి వల్ల మొత్తం ప్లాన్ అంతా మారిపోయింది. ఫేస్ వాడు రావాల్సింది actually. ఏమనుకోదు, ఫుల్ ఫేస్ చూడలేరు మీరు. బూట్ లో చిన్న సౌండ్ వచ్చింది, ఏంటని చూస్తే ఇదిగోండి టిన్ను పడిపోయింది. కొద్దిగా గట్టిగా తిప్పాడు. నేనేం చేస్తానంటే ఇంకా ఇది పడకుండా ఈ మూలను పెట్టేస్తాను, ఇక్కడైతే పడదు. ఓకే సెట్. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా బోర్డు, సబ్బవరం రైట్ సైడ్కి, అనకాపల్లేమో ఇలా లెఫ్ట్ సైడ్కి అనమాట. ఈ పైన ఉంది కదా చూసారా, ఇది చెన్నై కల్కటా హైవే. మనం ఇప్పుడు ఇలా రైట్ సైడ్ తీసుకుని ఇంకా స్ట్రైట్ అనమాట, ఎక్కడికి తిరగవసరం లేదు, ఇంకా విజయనగరం డైవర్షన్ తీసుకునే వరకు. అండ్ ఇటు లెఫ్ట్ సైడ్ ఇదే అలా వెళ్ళిపోతే అనకాపల్లి నుండి అలా ఇంకా విజయవాడ అనమాట. ఈ హైవే వచ్చిన తర్వాత చాలా సింపుల్ అయిపోయింది అనమాట మొత్తం ట్రాన్స్పోర్ట్ కానీ ఇంకా ఏదైనా మనం డైలీ తిరగడానికి కూడా కమ్యూటింగ్కి. ఇదిగోండి ఆనందపురం 32 కిలోమీటర్స్ ఉంది, పెందుర్తి ఏమో 12 కిలోమీటర్స్ ఉంది అనమాట ఇక్కడ నుండి. ఇవాళకి ఇది ఫస్ట్ టోల్ గేట్ అనమాట. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అని రాసి ఉంది కదా, ఇది వచ్చేసి దుక్కవానిపాలెం టోల్ ప్లాజా అనమాట. ఇక్కడ మనకి కార్కి 45 రూపీస్ అయితే కట్ అవుతుంది. ఏంటి కట్ అవ్వట్లేదు? దగ్గరగా ఉండాలి. లేదు లేదు కట్ అయిందిలే. మేము ఇంకా అనంతపురం దగ్గరలో ఉన్నాం అనమాట. కొంచెం ముందుకెళ్ళిన వెంటనే మనకి డైవర్షన్ అయితే వస్తుంది. రోడ్ అయితే ప్రశాంతంగా ఉంది. భయ్య ఆల్మోస్ట్ ఒక 180 అలా మెయింటైన్ చేస్తున్నాడు నీట్గా. మైలేజ్ కూడా ఇప్పుడు 14.2 కిలోమీటర్స్ పర్ లీటర్ అనేది ఉంది. దాన్ని ఏంటంటే ఇంకా వెళ్ళే కొద్దీ అలా ఎకానమీలో మెయింటైన్ చేస్తే మాకు ఇంకా పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. చెప్పడం మర్చిపోయిన, డ్రైవర్ కూడా మారారు. ఉత్తేజ్ ఇప్పుడు డ్రైవింగ్ గురించి వెనక్కి వచ్చాడు. అంటే వెనకాల మాకు అంత కొద్ది కంఫర్ట్గా లేదనమాట, అందుకు మారాల్సి వచ్చింది. డ్రైవింగ్ కూడా కొంచెం డౌట్ ఉంది. ఇక్కడ నుండి మనం అయితే డైవర్షన్ తీసుకోవాలి. అదిగోండి విజయనగరం బోర్డు కనబడుతుంది కదా. ఇప్పుడు మనం ఏంటంటే విజయనగరం లోపల నుండి, అంటే ఐ మీన్ బైపాస్ నుండి వెళ్తాం అనమాట. మీకు అది కూడా చూపిస్తాను. సోఫార్ రైడ్ అయితే బాగానే ఉంది. విజయనగరం ఎంటర్ అయిన తర్వాత మనకైతే ఇక్కడ జొన్నాడ టోల్ ప్లాజా అనమాట. ఇది సెకండ్ టోల్ ప్లాజా. కార్కి 60 రూపీస్ అంట. యాక్చువల్ గా ఇది రీసెంట్ గానే పెట్టారు, ఒక 6 months అలా అవుతుంది అనుకుంటే ఇది పెట్టి. బైపాస్ రోడ్ లోకి తిరిగాము మేము ఇప్పుడు. ఇది బైపాస్ రోడ్ అనమాట. యాక్చువల్ గా అలా స్ట్రైట్ వెళ్ళిపోతే అది ఊరు లోపల నుండి వెళ్తాం, విజయనగరం ఊరు లోపల నుండి. ఇక్కడ నుండి బొబ్బిలి 69, సాలూరు 66 కిలోమీటర్స్ ఉంది. గజపతి నగరం అని ఉందన్నమాట. సో ఈ దగ్గరలో ఉన్నాము. ఇక్కడ ఇంకా తిందామని ఆగాము అనమాట ఫుడ్ కోసము. టైం కూడా ఇప్పుడు 2 అయిపోయింది. ఇంకా ఇదిగోండి పంజాబీ ధాబా అంట. విరించి ఈ రోడ్లో ఎక్కువ తిరుగుతూ ఉంటాడు, సో అందుకని ఇక్కడ బాగుంటుంది అని చెప్పాడు. ఇంక ఇక్కడైతే ఆగాము. ఇంకా తినేసి ఇంక ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోవడమే. పుల్కాలు అయితే ఆర్డర్ చేసాము. ఇది ఎగ్ బుజ్జి అనమాట, ఇది చికెన్ మొగలై, అది వచ్చేసి విరించికి వెజ్ అనమాట, పన్నీర్, కాజు పన్నీర్. ఇంకా కుమ్మేయడమే. ఇంకా టైం ఇప్పుడు 2:50 అయింది అనమాట. ఆల్మోస్ట్ 50 minutes ఇక్కడే అయిపోయింది. ఫుడ్ అయితే చాలా బాగుంది, ఎవరైనా వస్తే కనుక ట్రై చేయండి. సాలూరు బైపాస్ రోడ్ అయితే ఎంటర్ అవుతున్నాము. మేము మధ్య మధ్యలో గేమ్స్ ఆడుకుంటున్నాం అనమాట టైం పాస్ కోసము. భీమా ఏం చేస్తున్నాడంటే ఒక గెస్ ద సాంగ్ లాగా ఒక పాట పెడతాడు అనమాట. ఆ పాట పెట్టినప్పుడు మేము అది గెస్ చేయాలి. సో నెక్స్ట్ పెట్టు, ఎవరు గెస్ చేసి చెప్తే వాళ్ళకి 10 points అనమాట. సో అలాగా టైం పాస్ ఆడుకుంటున్నాము. ఇది తెలుసు ఆట. ఎస్ వంశీ 10 points. ఇంకా ఇక్కడ నుండి మనకి ఆల్మోస్ట్ ఒక 70 కిలోమీటర్స్ ఎంతో ఉంటది అంతే. ఒక ప్లేస్ దగ్గర అయితే ఆగాము హైవే మీద. చూడండి మొత్తం హైవే అంతా ప్రశాంతంగా ఉంది. ఇంకా మేము సాలూరు ఘాట్ కూడా స్టార్ట్ అవ్వలేదు. అంటే ఇదంతా కూడా సాలూరే, కానీ సాలూరు ఘాట్ స్టార్ట్ అవ్వలేదు. నాకు తెలిసి ఇంకొక 10-15 కిలోమీటర్స్ ముందుకు ఉంటుంది. వ్యూ అసలు చూడండి క్రేజీ ఉంది. అది అసలు అన్రియలిస్టిక్ ఉంది చెప్పాలంటే, కానీ అది ఒరిజినల్ కొండ. ఇటుపక్క కూడా చూపిస్తాను. ఇటుపక్క మీకు ఒక కొండ ఉంది. ఆ కొండ పైన ఏదో సంథింగ్ చర్చ్ ఏదో ఉన్నట్టుంది పైన. ఇక్కడే ఎలా ఉందంటే కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత ఇంకా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ రోడ్డు, ఈ వ్యూస్ అదంతా కూడా. ఫైనల్ గా ఘాట్ కూడా స్టార్ట్ అయిపోయింది. మేము జస్ట్ ఇప్పుడే చెక్ పోస్ట్ అయితే క్రాస్ అయ్యాం అనమాట. ఘాట్ కొద్దిగా రిస్కీగానే ఉంది, మధ్య మధ్యలో వెహికల్స్ ఆగిపోతున్నాయి కదా. ఇక్కడ బోర్డ్స్ చూసారు కదా ఎలా ఉన్నాయో, గో స్లో అని చెప్పి, యాక్సిడెంట్ ఏరియా అని చెప్పి చాలా ఉన్నాయి. చూడండి ఇతను ఈ టర్నింగ్స్ లో ఇలాగ వెళ్ళకూడదు.
ర్యాండమ్ గా ఒక ప్లేస్ దగ్గర ఆపాము. చూడండి ఇక్కడ నుండి అసలు వ్యూ క్రేజీ ఉంది. ఇంకా నేను ముందుకెళ్తాను కదా, అక్కడ ఇంకా బాగుంటది. సో మీకు చూపిస్తాను. ఎందుకంటే కార్ అయితే పక్కన ఆపాము. లారీస్ తిరుగుతూనే ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా డేంజరస్ రోడ్ అనమాట ఇది, ఈ ఘాట్ మొత్తం అంతా కూడా. అంటే చాలా మటుకి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ ఇక్కడ ఇటు సైడ్ నుండి అవుతుంటది. ఇక్కడ బోర్డు కనబడుతుంది కదా, కొరాపుట్ అయితే 73, జైపూర్ ఇంకా 94 ఉంది, జగదల్పూర్ 173 అండ్ రాయ్పూర్ 75 ఎంతో ఉందన్నమాట. మధ్యలో ఘాట్ అంత బాగాలేదు, మిగతా రోడ్ అంతా కూడా బాగానే ఉంది. అండ్ డస్ట్ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. ముందు వెళ్తుంది చూసారు, పెద్ద పెద్ద వెహికల్స్ ఇలాంటివి వచ్చినప్పుడు కొద్దిగా కష్టంగానే ఉంది డ్రైవింగ్ కూడా. సుంకి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. అండ్ డిస్ట్రిక్ట్ వచ్చేసి కొరాపుట్, ఒడిషా అనమాట. సో అఫీషియల్లీ వెల్కమ్ టు ఒడిషా. ఇక్కడ నుండి మొత్తం అంతా కూడా మనకి ఒడిషా లాంగ్వేజ్ లోనే మాట్లాడాలి. బార్డర్ కదా, తెలుగు వాళ్ళు అండ్ ఒడిషా వాళ్ళు ఇద్దరు కూడా ఉంటారు. నంబర్ బోర్డ్స్ మాత్రం మారుతాయి, ఎక్కువ ఒడిషా కనబడతాయి. ఇంకా ఇక్కడ నుండి అక్కడ బోర్డు మీద మీకు కనబడుతుంది కదా, డియోమలి ఇంకా 53 కిలోమీటర్స్ ఉంది. కొరాపుట్ ఏమో 70 ఉంది. డుడుమా వాటర్ ఫాల్ 126 కిలోమీటర్స్ అయితే ఉంది. రోడ్డు మీద చూడండి వీళ్ళు ఎలా ఆపుతున్నారు. ఎవరైనా మీరు వచ్చిన వాళ్ళు ఉంటే కనుక ఇలా ఆపద్దు. రోడ్డు మీద ఆపి వీళ్ళు డబ్బులు అవి కలెక్ట్ చేస్తూ ఉంటారు, ఊర్లో పండగ అది ఇది అని చెప్పి. సో ఒడిశా అయితే ఎంటర్ అయిపోయాం మనము. ఘాట్ రోడ్ ఆల్మోస్ట్ ఇంకా ఎగ్జిట్ అయిపోతున్నాము. అంతలోపు ఇంకా మధ్యలో అయితే ఆపామన్నమాట. కొద్దిగా వ్యూ అది బాగుంది సరదాగా అని చెప్పి. ఇక్కడ నుండి చూడండి అసలు ఆ వ్యూ అయితే భలే ఉందనుకోండి. టైం కూడా 4:45 అయింది. సన్ ఇంకా అలాగా మెల్లిమెల్లిగా ఫేడ్ అయిపోతుంది అనమాట. చాలా కామ్ అండ్ పీస్ఫుల్గా ఉంది. ప్లస్ చలి కూడా భలే ఉందనుకోండి. ఆల్మోస్ట్ ఇక్కడ 19-18 డిగ్రీస్ ఉంది. ఇక్కడ మంచు తెలియట్లేదు కానీ భలే ఉంది అసలు. అక్కడ చూడండి, నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి. అక్కడ మౌంటైన్స్ క్రేజీ కదా అసలు. దగ్గర ప్లేసెస్ అంటే ఏంటంటే మెయిన్గా మౌంటైన్సే. ఇక్కడ కొరాపుట్ సైడ్ మొత్తం అంతా మౌంటైన్స్కి ఫేమస్ అనమాట. అండ్ ఇంకా కొద్దిగా ఒక 100 కిలోమీటర్స్ 120 కిలోమీటర్స్ దూరం వెళ్తే కనుక నేపాల్ వాళ్ళవి కొన్ని ఫోర్ట్స్ లాంటివి ఉన్నాయన్నమాట. అవి మీరు కవర్ చేసుకోండి ఎవరైనా వెళ్దాం అనుకుంటే కనుక. మొత్తం ఘాట్ అంతా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనుకోండి. దీన్ని నేషనల్ హైవే 26 అంటారు అనమాట. మనం ఇప్పుడు కుండ్లీ అనే విలేజ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. సో ఇక్కడ నుండి ఏంటంటే డియోమలికి డైవర్షన్ తీసుకుంటాం, రైట్ డైవర్షన్. ఇక్కడ మొత్తం మార్కెట్ ఇదంతా ఉందన్నమాట. చాలా జనాలు మొత్తం తిరుగుతున్నారు ఈ టైంకి. టైం కూడా 5:23 అయింది కరెక్ట్ గా. లైట్ ఫెయిల్ అయిన తర్వాత వెళ్తాము పైకి, ఎందుకంటే ఇప్పుడు మధ్యలో ఆగి కొన్ని తీసుకోవాల్సినవి ఉన్నాయి మనకి ఇక్కడ. అది కూడా చూసారు కదా బోర్డు, డియోమలి లెఫ్ట్ సైడ్ లో 23 కిలోమీటర్స్. ఇక్కడ మనం లోపలికి, ఇదిగోండి ఆర్చ్ లోపలికి అయితే వెళ్తాం అనమాట మనము. ఇదంతా ఫుల్ మార్కెట్ ఏరియా ఇక్కడ జరుగుతుంది, ప్రతిరోజు ఉంటది అనుకుంటా ఇది. ఇక్కడ నైట్ క్యాంపింగ్ టెంట్స్ అన్ని కూడా అవైలబుల్ లో ఉన్నాయి. లోపలికి వెళ్ళిపో, ఇటు లోపలికే తిప్పి ఆపు ఎక్కడన్నా, లేదా ఈ పక్కన ఎక్కడైనా ఖాళీ ఉంటే చూడు ఆపు. ఇదిగోండి ఇక్కడ కనబడుతుంది కదా ఈ ఆర్చ్ లోపలికి వెళ్ళిపోవడమే మనం స్ట్రైట్, ఇంకెక్కడ తిరగవసరం లేదు.